ఫ్రెండ్స్, ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు. వచ్చిపోయే ప్యాసింజర్స్ దగ్గర అడుక్కుని కడుపు నింపుకునేవాడు. అతను ఒక రోజు ఒక టాల్ అండ్ హ్యాండ్సమ్ పర్సన్ స్టేషన్లో నిలబడి ఉండటం చూస్తాడు. ఇతను బాగా డబ్బున్నవాడిలా ఉన్నాడు. ఇతను అడిగితే బాగా డబ్బులు ఇస్తాడు అనుకుని అతని దగ్గరికి వెళ్ళి బిచ్చం అడుగుతాడు. ఆ వ్యక్తి ఆ బిచ్చగాడిని చూసి ఇలా అంటాడు, నువ్వు ఎప్పుడు అందరిని అడుగుతూనే ఉంటావు, ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చావా అని అడుగుతాడు. అప్పుడు ఆ బిచ్చగాడు, అయ్యా నేను ఒక బిచ్చగాడిని, అడుక్కుని కడుపు నింపుకుంటాను, అలాంటిది నేను ఎవరికి ఏమి ఇవ్వగలను అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వలేనప్పుడు నీకు అడిగే హక్కు కూడా లేదు. నేను ఒక వ్యాపారిని, ఇచ్చిపుచ్చుకోవడంలో నమ్మకం ఉంచుతాను, నాకు నువ్వు ఏమైనా ఇచ్చినప్పుడే నేను నీకు ఏమైనా ఇవ్వగలను అని చెప్తాడు. ఇంతలో అతను ట్రైన్ రావడంతో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు. టాల్ మ్యాన్ చెప్పిన మాటలు బిచ్చగాడిని ఆలోచనలో పడేస్తాయి. బిచ్చగాడు రోజంతా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. ఓహో, నేను ఎవరికి ఏమీ ఇవ్వట్లేదు కాబట్టే నాకు ఎక్కువ మంది భిక్షం ఇవ్వట్లేదు. ఇక నుంచి నాకు భిక్షం ఇచ్చిన వాళ్లకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటాడు. కానీ నేను ఒక బిచ్చగాడిని, నేనేమి ఇవ్వగలను అని బాధపడతాడు. అయినా నేను ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అని గట్టిగా అనుకుంటాడు. 2 రోజుల వరకు అతనికి ఎటువంటి సమాధానం దొరకదు. 3వ రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అతని దృష్టి పక్కనే ఉన్న పూల మొక్కలపై పడుతుంది. అతనికి ఒక ఐడియా వస్తుంది. నాకు భిక్షం ఇచ్చిన వాళ్లకు నేను ఎందుకు ఈ పూలను ఇవ్వకూడదు అనుకుంటాడు. అతను ఆ పూలను తుంచుకొని ట్రైన్లో భిక్షం అడుక్కోవడానికి వెళ్తాడు. అతనికి భిక్షం ఇచ్చిన వాళ్లకు ఆ పూలను ఇస్తాడు. భిక్షం ఇచ్చిన వాళ్ళు ఆ పూలను చిరునవ్వుతో స్వీకరిస్తారు. అతను ప్రతిరోజు స్టేషన్ దగ్గరలో ఉన్న పూల మొక్కల పూలను తుంచుకొని ఇదే విధంగా చేసేవాడు. అతని దగ్గర పూలు ఉన్నంత వరకు అతను ఎక్కువ మంది భిక్షం ఇచ్చేవాళ్ళు, పూలు లేనప్పుడు చాలా తక్కువ మంది భిక్షం ఇచ్చేవాళ్ళు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు ఎదురుగా ఉన్న ట్రైన్ విండో సీట్లో కూర్చొని అతనికి భిక్షం ఇచ్చినందుకు బదులుగా పూలను ఇచ్చే ప్రేరణ కలిగించిన వ్యక్తి అయిన టాల్ అండ్ హ్యాండ్సమ్ పర్సన్ కనబడతాడు. అతను వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. అతన్ని భిక్షం అడుగుతూ, ఈరోజు నా దగ్గర మీకు ఇవ్వడానికి ఈ పూలున్నాయి, మీరు నాకు భిక్షం ఇస్తే నేను మీకు ఈ పూలను ఇస్తాను అంటాడు. టాల్ మ్యాన్ అతని పర్స్ ఓపెన్ చేసి ఒక 10 రూపాయల నోట్ అతనికి ఇస్తాడు. దానికి బదులుగా బిచ్చగాడు ఆ పూలను అతనికి ఇస్తాడు. టాల్ మ్యాన్ అతని ఆలోచనకు మెచ్చుకొని ఇలా అంటాడు, వావ్, ఈరోజు నువ్వు కూడా నాలానే ఒక వ్యాపారి అయిపోయావు అని చెప్పి ఆ పూలను తీసుకొని అతని స్టేషన్ రావడంతో ట్రైన్ దిగి వెళ్ళిపోతాడు. టాల్ మ్యాన్ చెప్పిన మాటలు ఇంకోసారి బిచ్చగాడిని ఆలోచనలో పడేస్తాయి. డే మొత్తం టాల్ మ్యాన్ మాటలు అతని మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. మెల్లమెల్లగా అతని మాటల ఆంతర్యం ఏమిటో అర్థమైంది. ఒక్కసారిగా అతని ముఖంలో వెలుగు, కళ్ళల్లో కాంతి, అతనికి ఏదో బంగారపు గని దొరికినట్లు. ట్రైన్ దిగి ఆకాశం వైపు చూస్తూ గట్టిగా ఇలా అరుస్తాడు, నేను బిచ్చగాడిని కాదు, నేను ఒక వ్యాపారిని, నా జీవితం ఇక మారబోతుంది అని గట్టిగా అరుస్తాడు. చూస్తున్న వాళ్ళంతా బిచ్చగాడు మెంటల్ అయిపోయాడు అనుకుంటారు. నెక్స్ట్ డే నుంచి ఆ బిచ్చగాడు మళ్ళీ ఆ స్టేషన్లో ఎప్పుడూ కనపడలేదు. ఆఫ్టర్ 1 ఇయర్ ఇదే స్టేషన్ దాటుకుని వెళ్ళే ఒక ట్రైన్లో 2 వ్యక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇద్దరు సూటు బూటు వేసుకుని హుందాగా ఉంటారు. ఇద్దరు ఒకరినొకరు చూస్తారు. అందులో ఒక వ్యక్తి రెండో వ్యక్తి వైపు తన చేతిని అందిస్తూ ఇలా అంటాడు, మీరు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతాడు. రెండో వ్యక్తి, లేదు, నాకు తెలిసి మనం మొదటిసారి కలుస్తున్నాం అంటాడు. మొదటి వ్యక్తి, కాదు సార్, మనం 3వసారి కలుస్తున్నాం అంటాడు. సారీ, నాకు గుర్తు రావడం లేదు, ఫస్ట్ అండ్ సెకండ్ టైం మనం ఎప్పుడు కలిసాం అని అడుగుతాడు. మొదటి వ్యక్తి చిరునవ్వుతో ఇలా అంటాడు, మనం ఇంతకు ముందు కూడా ఇదే ట్రైన్లో కలిసాం. మొదటిసారి కలిసినప్పుడు నేను జీవితంలో ఏమి చేయాలో నేర్పించారు, రెండవసారి కలిసినప్పుడు నేను ఎవరినో నాకు చెప్పారు. రెండో వ్యక్తి ఆశ్చర్యంగా చూస్తూ, ఓ నువ్వా, మొదటిసారి నీకు భిక్షం ఇవ్వకుండా వెళ్ళిపోయాను, రెండోసారి నీ దగ్గర కొన్ని పూలు కొనుక్కున్నాను, నువ్వు అదే భిక్షగాడివి కదా, కానీ నువ్వు సూటు బూటు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మొదటి వ్యక్తి, అవును, నేను అదే బిచ్చగాడిని, నేను ఇప్పుడు ఒక పెద్ద పూల వ్యాపారిని, అదే పని మీద వేరే సిటీకి వెళ్తున్నా అని కొంతసేపు ఆగి, మీరు నాకు మొదటిసారి కలిసినప్పుడు ఇచ్చిపుచ్చుకునే ప్రకృతి సిద్ధాంతాన్ని నేర్పించారు, ఇది నిజంగా పనిచేస్తుంది. నేను ఎప్పుడూ ఒక బిచ్చగాడిలా అడగటం వరకే ఆలోచించాను, కానీ అంతకు మించి ఎప్పుడూ ఆలోచించలేదు. రెండవసారి కలిసినప్పుడు మీరు నన్ను ఒక వ్యాపారితో పోల్చారు, అప్పుడు నాకు అర్థమైంది నేను బిచ్చగాడిని కాదు, వ్యాపారినని. జనాలు నాకు ఇంత ఎక్కువ భిక్షం ఎందుకు ఇస్తున్నారు అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది వాళ్ళు నాకు భిక్షం కాదు, నా దగ్గర పూలు కొనుక్కునే వాళ్ళని. వాళ్ళ దృష్టిలో నేను ఒక చిన్న వ్యాపారిని, కానీ నన్ను నేను బిచ్చగాడిలానే చూశాను. నాకు ఇది అర్థమైన తర్వాత ట్రైన్లో పూలు అమ్మి కూడగట్టిన డబ్బులతో చాలా పూలు కొనుక్కున్నాను. అలా ఒక పెద్ద పూల వ్యాపారిని అయ్యాను అని వివరంగా చెప్తాడు.
ఇద్దరు చాలా సంతోషంగా చాలాసేపు మాట్లాడుకుంటారు. బిజినెస్లోని ఒడిదుడుకుల గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో స్టేషన్ రావడంతో ఇద్దరు దిగి వెళ్ళిపోతారు. ఈ స్టోరీలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ప్రపంచంలోని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లందరూ ఇచ్చిపుచ్చుకునే సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. ఇదే ఫార్ములాని టాల్ బిజినెస్ మ్యాన్ ఆ బిచ్చగాడికి చెప్పాడు. బిచ్చగాడు ఆ ఫార్ములాని యాక్సెప్ట్ చేసి తన జీవితంలో అమలుపరిచాడు. దాని రిజల్ట్ అతని జీవితాన్నే మార్చేసింది. అతను అతని ఆలోచన మార్చాడు. జీవితం దానంతట అదే మారిపోయింది.